బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డేటా చోరీ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ చేస్తున్న ఆరోపణలపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది. ఆధారం లేకుండా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టింది. ఇందుకని కోర్టులో పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది ఏపీ సర్కార్. డేటా చోరీ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ చేస్తున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ సీరియస్ అవుతోంది. ఆధారం లేకుండా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టింది. ఇందుకని కోర్టులో పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది ఏపీ సర్కార్. డేటా చోరీ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ చేస్తున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ సీరియస్ అయింది. ఆధారం లేకుండా చేస్తున్న ఆరోపణలు తిప్పికొడుతోంది. డేటా చోరీ ఆరోపణలపై అటు ఏపీ ప్రభుత్వం గరంగా రావటం చూస్తున్నాం. ఇందుకని కోర్టులో పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది ఏపీ సర్కార్. డేటా చోరీ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ చేస్తున్న ఆరోపణలపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది. ఆధారం లేకుండా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టింది. ఇందుకని కోర్టులో పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అమరావతి నుంచి మా రిపోర్టర్ మున్రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటే మున్రాజు. శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీలపై రైడ్స్ చేసి దాడులు చేసిన నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం మున్రాజు చెప్పండి. శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీలపై రైడ్ చేయడంతో టీడీపీ సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కేసు నమోదు చేయడంతో పాటు పరువు నష్టం దావా వేయాలని చెప్పి నిర్ణయించారు. దీనికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు నేతృత్వంలో ఆ కమిటీ కేసు నమోదు చేయడంతో పాటు పరువు నష్టం దావాను కూడా కోర్టులో నమోదు చేయాలని చెప్పి నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే అడ్వకేట్ జనరల్ తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2-3 సార్లు భేటీ అయ్యి దీనిపైన పూర్తి స్థాయిలో న్యాయపరంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పైన కేసు నమోదు చేయడంతో పాటు పరువు నష్టం దావా కూడా వేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో 1984 నుంచే కూడా కంప్యూటరీకరణ చేసింది. ఈ పూర్తి సమాచారం అంటే 64 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఈ 64 లక్షల మందికి సంబంధించినటువంటి నమోదుకు సంబంధించిన పూర్తి వివరాలంతా కూడా ఈ డాటాలో ఉన్నాయి. ఈ డాటా ఉన్నప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాటా అంతా కూడా చోరీ అయ్యిందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణ చేసిన నేపథ్యంలో దీన్ని తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దీనికి కౌంటర్ అటాక్ ఇస్తూ ప్రభుత్వం పైన అంటే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుపడుతూ వైసీపీకి టీఆర్ఎస్ పార్టీ అండదండలు అందిస్తూ ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సంఘమిత్రకు సంబంధించినటువంటి యాప్ వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి అందజేసింది అనేది ఈ పార్టీ అనుమానిస్తుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం పైన కేసు నమోదు చేయడంతో పాటు పరువు నష్టం దావా వేయాలని మీరు చెప్తున్నట్టు ఈరోజు సాయంత్రం జగన్
గవర్నర్ను కలవటం జరిగింది. చంద్రబాబు సైబర్ క్రైమ్కి పాల్పడుతున్నారు, ఈ ఓట్ల తొలగింపుకు సంబంధించి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పెద్దలు ఎవరైనా స్పందించారా? అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నిన్న నెల్లూరు మీటింగ్ లో మాట్లాడుతూ ఫామ్ 7 దరఖాస్తుల్ని తమకు తెలిసే నమోదు చేశామని చెప్పి ప్రకటన చేయడంతో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఊరటిచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీ తమ ఓట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు స్వయంగా ఈసీకి కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రెండు పార్టీలు కూడా ఆన్లైన్ ద్వారా ఫామ్ 7ను అంటే పూర్తి స్థాయిలో ఓటర్లకు సంబంధం లేకుండా నకిలీ దరఖాస్తులు చేయడంతో ఈ రెండు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి సైబర్ క్రైమ్ కు చంద్రబాబు నాయుడు పాల్పడ్డారని చెప్పి ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసిన దాన్ని తెలుగుదేశం పార్టీ తిప్పుకొట్టే యోచన ఉంది. ముఖ్యంగా వైసీపీనే తెరాస బీజేపీతో కలిసి సైబర్ క్రైమ్ కు పాల్పడిందనేసి చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదు కౌంటర్ గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. దీనిపైన పూర్తి స్థాయిలో అంటే బీజేపీ, టీఆర్ఎస్ అనుసంధానంలో జగన్మోహన్ రెడ్డి నడుస్తూ తెలుగుదేశంపై ఆధారరహిత ఆరోపణలు చేస్తున్నాడని చెప్పి ఒక నిర్ధారణకు తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఈ ఆరోపణలన్నీ తిప్పుకొట్టే విధంగా పార్టీ కేడర్ అలాగే నేతలంతా కూడా అంటే మంత్రులంతా కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్యలు తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఎన్నికల సంఘానికి కలిసి మంత్రులంతా కూడా ఫిర్యాదు చేస్తారు. నకిలీ దరఖాస్తులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ జగన్ కామెంట్లకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కూడా కౌంటర్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మున్రాజు, మీరు చెప్తున్నట్టు మొత్తం మీద ఇటు చంద్రబాబు అటు జగన్ నువ్వు దొంగ అంటూ ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. ఏపీలోని ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ఏపీ డేటా చోరీ కేసుకు సంబంధించి? అంటే ముఖ్యంగా డేటా చోరీ కేసు ఒకటైతే, మరోవైపు నకిలీ దరఖాస్తులతోటి తమకు ప్రమేయం లేకుండానే ఓటర్లను పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపుకు రెండు పార్టీలు పాల్పడ్డాయనేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈసీ ఈ డేటా చోరీ కేసులో ఈసీ ఒక ప్రకటన చేసింది. ముఖ్యంగా తాము పబ్లిక్ డొమైన్ లో పెట్టినటువంటి ఓటర్ల సమాచారంలో గోప్యతకు సంబంధించిన ఏ అంశం కూడా పెట్టమనేసి చెప్పి ఈసీ స్పష్టంగా పేర్కొంది. ముఖ్యంగా ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది దీనిపైన స్పష్టత ఇచ్చారు. మరోవైపు గోప్యతకు సంబంధించి అంటే ఓటర్ల యొక్క కీలకమైన భద్రత లేదంటే ఇతర ఆధార్ కార్డు వ్యవహారాలు కానీ బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ పైన తెలంగాణ పోలీసులే దీని మీద సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు తెలంగాణ పోలీసులు ఎన్నికల సంఘానికి, ఢిల్లీలోని ఎన్నికల సంఘానికి కేంద్ర కార్యాలయానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గోప్యతకు సంబంధించిన వాటిపైన పెద్ద అనుమానాలు లేకపోయినప్పటికీ కూడా ఓటర్లు తమకు సంబంధం లేకుండానే ఓట్లు ఇరు పార్టీలు తొలగించుకుంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేయడం మాత్రం బాగలేదనేసి చెప్పి సామాన్యులంతా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా తమను ఏ పథకాలు లేదా ఏ ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించినటువంటి హామీలు ఇచ్చి తమ మనుషులు గెలవాలి, కానీ ఇలా ఓట్లు వేయం కదా అనేసి చెప్పి తమను ఒకరి పార్టీ ఒక విధంగా ఇంకొక పార్టీ ఇంకొక విధంగా చూస్తూ వర్గాలను సృష్టించిన ఇప్పటికే కుల మతపరంగా చీలిపోయినటువంటి సొసైటీలో ఇటువంటి అంటే ఆ పార్టీ ఒక పార్టీ వాడైతే ఇంకొక పార్టీ అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షానికి సంక్షేమ పథకాలు అందించడం లేని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే, మరోవైపు ప్రతిపక్షం అందరినీ అన్ని వర్గాలను కలుపుకుని పోతున్నామనేసి చెప్పి టీడీపీ చెప్పుకుంటుంది. ఈ నేపథ్యంలో వర్గాల మధ్య ఆధిపత్య పోరు కానీ ఈ రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఎన్నికల్లో అంటే ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమైనది. మీరు చెప్తున్నట్టుగా ప్రస్తుతం ఇది రెండు పార్టీల మధ్య పోరుగా లేదు, ఆంధ్ర పోలీస్ తెలంగాణ పోలీస్ మధ్య పోరులా కనిపిస్తుంది. ఏపీ ఉన్నతాధికారులు ఏమంటున్నారు? అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యను పోలీసులు దాడి చేసిన తీరు, ఆ తర్వాత వాళ్ళు వ్యాఖ్యలు చేసినటువంటి తీరును అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో తప్పుపడుతుంది. ఎందుకంటే కంప్లైంట్లు రావడం సహజం. ముఖ్యంగా కంప్లైంట్ వచ్చింది వైసీపీకి చెందినటువంటి లోకేష్ రెడ్డికి సంబంధించి ఆయన ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత విజయసాయి రెడ్డి రంగంలోకి దిగడంతో తెలంగాణ పోలీసులు అత్యుత్సాహంతో వ్యవహరించిన తీరును మాత్రం తప్పుపడుతున్నారు. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి డాటా ఏది కూడా లీక్ కాలేదనేసి ఇప్పటికే ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పష్టం చేశారు. అలాగే ఆర్టీజీఎస్ కి సంబంధించినటువంటి బాబు కూడా క్లియర్ కట్ గా చెప్పారు. దీని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రాలో జరిగినటువంటి చోరీకి సంబంధించి ఏదైతే చోరీ జరిగిందని ఆంధ్రాలో జరిగిందని చెప్పి కేసు పెట్టిన సందర్భంలో ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అత్యుత్సాహం చూపడం మాత్రం ఏపీ అధికారులు తప్పుపడుతున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్.